దయచేసి న్యాయాధిపతులు 10వ అధ్యాయము మొదటి 16 వచనాలు చదువుకున్నాం, ధ్యానించుకుని యవనస్తుల కూడికని ముగించుకుందాం. అబీమెలెకునకు తర్వాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. ఇతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడింది. గతంలో మనం 9వ అధ్యాయంలో అబీమెలెకు రాజుగా ఉంటూ వచ్చాడు. అబీమెలెకు ఎటువంటి రాజు అండి? చెడ్డ రాజు కదా. వాళ్ళే ఎన్నుకున్నారు, వాళ్ళనే నాశనం చేశాడు. చివరికి అబీమెలెకు ఏమైపోయాడు? చనిపోయాడు. ఎవరి చేతిలో చనిపోయాడు? ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు. వారు ఒక పెద్ద గోపురం లాంటి కట్టడంలోకి, గుడిలోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడ కిందకి వచ్చి దాన్ని కాల్ చేస్తున్నాడు. కింద మంట పెడుతుంటే ఏం చేసిందంటే ఒక స్త్రీ పైనుంచి తిరగటి రాయిని వదిలేసింది. ఎక్కడ పడింది? నెత్తి మీద పగిలి చచ్చాడు. ఓకే అండి. అందుకనే కీడు చేసేవారు ఎప్పుడు కూడా నాశనం అయిపోతారు. ఓకే. అధికారంలో ఉన్నవారు ఎప్పుడు కూడా దేవుని దైవికమైన విధానంలో అధికారం చేయాలి. కానీ వారు స్వార్థం కొరకు చేసినప్పుడు, ఇతరులకి నష్టాన్ని కలిగి చేసే అధికారం కలిగినప్పుడు వారిని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కొన్నిసార్లు అటువంటి వారిని ఎందుకు పెడతాడంటే, కఠినమైన వారిని, సాతాను వంటి వారిని. వాళ్ళు లేకపోతే మనం పాఠాలు నేర్చుకోం. వాళ్ళు లేకపోతే నిర్లక్ష్యం ఉంటుంది. ఈ లోకంలో ఒకవేళ చట్టం లేదనుకోండి, ఇప్పుడు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాం. దొంగతనం చేయకూడదు, దొంగతనం చేస్తే జైల్లో పెడతామనే చట్టం ఉంది. కాబట్టి దొంగతనం ఏమవుతుంది? అదుపు చేయదు కదా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఎంత పైన హెల్మెట్ లేకపోతే రాంగ్ రూట్లో వెళ్తే 1200 అర్థమైందండి. నా చేత కట్టించాడు. ఇది చట్టం దేనికి ఉంది? ఇది ఎందుకంటే మనల్ని రైట్ వేలో నడిపింది. ఎప్పుడైతే ఇక్కడ శిక్ష అనేది ఉంటుందో మనిషికి జాగ్రత్త అనేది వస్తుంది. ఎందుకు ఇది ఇట్లా పెట్టాడంటే, మనిషికి దైవ చిత్తాన్ని మానవులు చేయాలి. అయితే మన సొంత చిత్తం కూడా ఉంది. కాబట్టి చాలాసార్లు ఏమవుతామంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా చేయకూడదు. ఎట్లా ఉండాలంటే, మనం ఎప్పుడు కూడా ఒక సేవకుడు, ఒక దాసుడు, ఒక దాసి అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి మనం దాసులం? దేవునికి దాసు. దేవునికి దాసులైనప్పుడు దేవుడు చెప్పినట్టుగానే చేయాలి కదా. అట్లా చేయాలి. దేవుడు చెప్పినట్టుగా మొదటి నుంచి ఏం చేయలేదు? ఆదాము అవ్వల దగ్గర నుంచి చేయలేదు. ఆ కారణం చేత అదే మనందరికీ వచ్చింది. చివరికి పాపం అంటే మనం అర్థమయ్యేలాగా అర్థం చేసుకోవాలంటే ఏంటి అర్థం? అవిధేయత. ఎవరికి అవిధేయత? సాక్షాత్తు దేవునికే అవిధేయత, దేవుని ఆజ్ఞలకే అవిధేయత. అందుకనే దేవుడు ఏం చేస్తాడు? శిక్షించాలి. తప్పు చేసిన వెంటనే నరకంలో పాడేయాలి. కానీ అట్లా లేకుండా మళ్ళీ పరిహారం, రెండో ఛాన్స్ కూడా ఇస్తున్నాడు. పరిహారం అంటే పాప పరిహారం, రెండో ఛాన్స్ ఇస్తుంది. సరిదిద్దుకోవటానికి, క్షమాపణ పొందటానికి, తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందటానికి, ఆయన సేవించటానికి ఈ క్షమాపణ అనేది పెట్టాడు. ఈ క్షమాపణ ఉచితంగా పెట్టలేదు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు లేక సృష్టికర్త తానే ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన శిక్ష తన మీద వేసుకున్నాడు. ఎందుకు తన మీద వేసుకున్నాడంటే, ఒక పాపి ఇంకో పాపి కొరకు ప్రాణం పెడితే చెల్లదు కదా. ఒక పాపిని రక్షించాలంటే పాపరహితుడైన వ్యక్తి కావాలి. పాపరహితుడైన వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆదామవ్వల ద్వారా పుట్టిన నరజాతి ఎవరు? పుట్టుకతోనే పాపులు అంటే ఏముంటుంది? వారిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన ఇష్టం ఏదంటే అది చేస్తాం, అంతే కదా. మీటింగ్కి రావాలంటే అంటే వస్తాం, లేదంటే ప్రసన్న మన ఇష్టం కదా.
రాలేదనుకో దేవుని ఇష్టం నెరవేర్చినట్టు కాదు, దేవుని చిత్తం నెరవేర్చినట్టు కాదు. జాన్, ఎవరి ఇష్టం నెరవేర్చినట్టు? అలాగే ఎన్నిసార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తాం కదా. రోజు పొద్దున్న వాక్యం చదవాలంటే లేదు, ప్రార్థన చేయాలంటే లేదు, మీటింగ్ రావాలంటే లేదు. సో దైవికమైన విషయాలు, దేవుడు ఆజ్ఞపూర్వకంగా చెప్పిన విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తాం. ఎప్పుడు ఎందుకు పెడతామంటే మన స్వబుద్ధినే ఎక్కువ ఉపయోగిస్తాం. మన సొంత ఇష్టాన్ని, సొంత చిత్తాన్ని, సెల్ఫ్ విల్నే ఎక్కువ ఉపయోగిస్తాం. సెల్ఫ్ విల్ ఈజ్ ఎ సిన్ అగేన్స్ట్ గాడ్ దట్ కెనాట్ ఫుల్ఫిల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క చిత్తాన్ని దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు నెరవేర్చడమే దేవుని చిత్తం కదా. మీకు ఇక్కడక్కడ స్పెషల్ స్పీకర్ చెప్తా ఉంటారు. సో వాళ్ళు చెప్పే అన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉండదు, అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, మీకు అర్థం కాదు కదా. పెళ్లి కొరకు దేవుని చిత్తం చేయడం, దేవుని చిత్తం కనుక్కున్నావా, ఇదే అని అంటారు. సో ఇక్కడ ఆత్మీయ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞలను పాటించు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకో, దాన్ని దేవుని చిత్తం ఎట్లా తెలుసుకుంటావు? పెళ్లి విషయంలో దేవుడు వాక్యంలో ఏం చెప్పాడు? విశ్వాసి అవిశ్వాసిని అది ఒకటి కండిషన్. నేను పెళ్లి చేసుకుంటున్నాను, విశ్వాస అవిశ్వాస. విశ్వాసకి అవిశ్వాసకి ఏం లేదంట, అదొకటి కండిషన్. ఇశ్రాయేలు అనేక సార్లు ఏం చేశారండి? అన్ని జనులతో వివాహం చేసుకుని మిశ్రిత జనాంగం అయిపోయి దేవుని యొక్క కోపాన్ని రేపుతూ వచ్చారు. కాబట్టి పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఏమై ఉండాలి? విశ్వాసులే ఉండాలి. ఇద్దరికి రక్షణ అనుభవం కలిగి ఉండాలి. ఓకే, అటువంటి వారు లేకపోతే ఒకరు అవిశ్వాసులు, ఇంకొకరు విశ్వాసులు అంటే ఇద్దరికి కాంట్రాక్షన్ వస్తుంది, ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా శరీరం ఆత్మ పోరాడుతుంది. అందుకని ఆత్మీయ జీవితంలో ఆత్మీయుడికి ఆత్మీయుడే ఉంటుంది. ఇద్దరిని కూడా సంఘం ఏం చేయాలంటే పోషించి ఆత్మీయంగా సిద్ధపరచాలి, శరీరానుసారంగా ప్రవర్తించకుండా సిద్ధపరచాలి. అర్థమవుతుందండి అది. కాబట్టి ఇక్కడ ఆదామవుల దగ్గర నుంచి అందరూ కూడా ఏమయ్యారంటే దేవుని చిత్తము చేయటంలో తప్పిపోయారు. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం అన్ని తెలుసుకోవాలి. అదే దేవుని చిత్తం. ఇంక వేరే వేదాంతానికి వెళ్ళకండి. ఈయన పెళ్లి చేసుకోవాలంటే దేవుని చిత్తం కనుగొందాం, సమాధానం ఉందా, ఇదందా? ఈ సమాధానాలన్నీ దొంగ సమాధానం కదా. బాగా చదువుకున్నావా, బాగా డబ్బులు ఇస్తావా, ఎక్కడ పని చేస్తున్నావు, అవన్నీ చూసుకుంటారా లేదా? చూసుకోరా? హైట్ వెయిట్ చూసుకుంటారా లేదా? అంతేనా? ఫిజికల్ స్టాండర్డ్స్. బైబిల్లో ఇస్సాక్కి ఏమైంది? రెబెకాను పెళ్లి చేసుకున్నప్పుడు ఎలియాజర్ అనే దాసుడైన దైవ చిత్తాన్ని, అదేంటంటే అది ఆత్మీయ వివాహానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు సంఘానికి సంబంధించిన వివాహానికి ముంగుర్తిగా ఉంది. పాత నిబంధనలో కొత్త నిబంధన యొక్క ప్రతిదానికి కొన్ని సూచనలుగా అక్కడ ఇవ్వబడి, సింబాలికల్ పైన కూర్చోండి, సింబాలికల్గా ఇవ్వబడి. ఓకేనా? కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే సమాధానం ఉందా, వాక్యం ద్వారా మాట్లాడాడు, మిగిలిన విషయం మాట్లాడినే నెరవేర్చట్లేదు. మీటింగ్ రావాలంటే రావట్లే, దేర్ వీఆర్ ఫెయిలింగ్ కదా. ప్రార్థన చేయమంటే చేయట్లే, వాక్యం చదవమంటే చదవట్లేదు. మీరు చేస్తే మంచిది. అవి లేకుండా పెళ్లి దగ్గరికి వచ్చేటోడికి వాక్యంతో మాట్లాడారు. ఎప్పుడు కూడా ఆత్మీయ విషయాలు మాట్లాడారు. ఈ భౌతిక విషయాలు దీంట్లో పెళ్లి అనేది కూడా ఆత్మీయంగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. ఓకే, నీ ఇష్టం. నువ్వు చదువుకున్న అమ్మాయిని చేసుకుంటావా, చదువుకున్న అబ్బాయిని చేసుకుంటావా, అవన్నీ మీ ఇష్టం. ఓకే, కొంతమంది సాక్రిఫైస్ చేసుకుంటారు, బీదవారిని చేసుకుంటాను, కట్నాలు అలాంటి లోక మర్యాదలు పాటించను కదా. అట్లా అని అది మంచిది, అలా చేయాలి. అది కూడా దేవుని చిత్తం. ఏంటి? కట్నం తీసుకోవటం దేవుని చిత్తమా, మన చిత్తమా? అలా అదే పాటించాలి, అది దేవుని చిత్తం.
ఈ వాక్యంలో రాయబడిన దేవుని చిత్తాన్ని పెట్టి పక్కన పెట్టి ఏం చేస్తాం? ప్రార్థించావా, సమాధానం వచ్చిందా, ఇవన్నీ చెప్తా ఉంటారు. మళ్ళీ స్పెషల్ స్పీకర్ కదండి, అట్లా చేయకండి. ఓకేనా? సో సరే, అది అంతవరకు వచ్చింది. ఇప్పుడు అబీమెలెకుని ఏం చేశారండి? వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళ ద్వారా ఆయనకి వాళ్ళందరికీ నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? నష్టం వచ్చింది. అయితే ఇప్పుడు సాతానుడు మనల్ని ఏలితే బాగుంటుందా, యేసు ప్రభు ఏలితే బాగుంటుందా? సాతానుడు మోసగించి ఏం చేస్తాడు? నరకానికి తీసుకెళ్లే వరకు వాడు కాపరిగా ఉంటాడు. యేసు ప్రభు ఏం చేస్తాడు? వాడి వశం నుంచి విడిపించి, కాపాడి, భద్రపరిచి, రోజు ఆత్మీయంగా సిద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్తాడు. నిత్య జీవంలో, నిత్య మయంలో మనకేమిస్తాడు? ఇస్తాడు. దాని కొరకు మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ప్రభు యొక్క అధికారంలో ఉండాలంటే ఆయన మాటలు విని వాటిని పాటించాలి. నేను యేసు ప్రభు బిడ్డని అని చెప్పుకుంటూ వాక్యాన్ని నేర్చుకోకుండా, వాక్యాన్ని పాటించకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని స్తుతించకుండా మామూలుగా యథావిధిగా మానవ రీతిగా ఉంటే ఏం లాభం కాదు. అందుకని ఏం చేస్తానంటే అనేక సార్లు మన భౌతిక జీవితాలకు కూడా నష్టాలు వస్తాయి. దీనివల్ల ఆర్థిక విషయాల్లో కూడా నష్టాలు వస్తాయి. వాడు ఎంటర్ అవుతూ ఉంటాడు. ఒక పక్కన మనం దేవుని బిడ్డలం అనుకుంటాం, క్రియాపూర్వకంగా చూసినట్లే కాదు. అలాంటప్పుడు ఏమవుతుంది? వాడు మన ప్రయత్నాలు విఫలం చేస్తూ ఉంటాడు. అందుకనే ఎప్పుడు కూడా ఎవరి అధికారంలో ఉండాలి? ప్రభువైన యేసు యొక్క అధికారంలో ఉండాలి. రైట్? అది ఇక్కడ అబీమెలెకు తర్వాత ఏమైందంట? ఇంకొక న్యాయాధిపతి వచ్చాడు. ఎవరైన పేరు ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనవుడును, పువ్వా కుమారుడైన తోల. ఏం పేరు? తోల. తోల అంటే తులం కాదండి, తోల. కాబట్టి తోల న్యాయాధిపతిగా నియమింపబడాను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించిన వాడు. ఎక్కడ నివసించాడు ఆయన? షామీర్, ఎఫ్రాయిం మన్యంలో. ఇతడు ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి చనిపోయే షామీర్లో అబీమెలెకు తర్వాత ఎవరయ్యారు? తోల. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? అప్పటి వరకు బండి బాగానే ఉంది కదా. నాయకుడు నాయకులు ఉండాలి వద్దా? ఇప్పుడు ఒక సంఘాన్ని నడిపించాలంటే నాయకుడు సరిగ్గా ఉండాలి. ఒక ఇంటిని నడిపించాలంటే నాయకుడు సరిగ్గా ఉండాలి. ఇంట్లో భర్త ఎవరు? నాయకుడు. కొన్నిసార్లు భార్య కూడా భర్తకి సహకరిస్తుంది. దేంట్లో అండి? కుటుంబాన్ని నడిపించే విషయంలో. మీ కంపెనీలో కదా, కంపెనీ దివాళా తీయకుండా ఉండాలంటే నాయకుడు, లంచగొండలు ఉంటారు ఈ మధ్య, ఏమవుతుంది? దివాళా ఇస్తుంది. అనేకమైన కంపెనీలు మూతపడినాయి. ఎందుకండి? నాయకులు సరిగ్గా లేక. చూడండి సామెతలు 11:14. సామెతలు 11:14 చూడండి. నువ్వే చదివామ్మా? 10 నేను చెప్తుండేది కాబట్టి ట్రాక్ తప్పుతాం కదా. లేకపోతే నాయకులు లేని జనం ఏమవుతారంట? చెడు. అందుకనే దేవుడు ప్రతి తరంలోనూ, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో నాయకులు ఇచ్చాడా లేదా? నాయకులు ఇచ్చాడా లేదా? ఆ నాయకుల్ని ఏం చేయాలి? చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17. హెబ్రీ 13:17 త్వరగా చదువునమ్మా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్ల ఉన్నారు కనుక ఏమన్నానండి? మీ పైన నాయకుడిగా ఉన్న వారి మాట విని లోపడి ఆత్మీయ విషయాలు తప్పులు చేయమంటే లోపడి ఉండద్దు. ఏం చేయాలండి?
ఆత్మీయ విషయాలు దేవుని వాక్యం చెప్పినప్పుడు విని ఏం చేయాలంటే ఇదే కదా. 13-17 తర్వాత రిఫరెన్స్ నోట్ చేసుకొని చదువుకోండి ఇంట్లో, బాగా అర్థం చేయాలి. ఇవన్నీ కూడా ఆజ్ఞలు. ఏం చేయాలి? మీ పైన నాయకులు ఉన్న వారు ఏం చేయాలి? మీరు తప్పు చేస్తే నేను లెక్క చెప్పాలంటే కదా. ఇప్పుడు తప్పు చేస్తే ఎవరు లెక్క చెప్పారు? అదే ఆయన నాయకుడు, ఆమె విధేయరాలుగా ఉండాలి. ఏమైంది? దేవుడు ఎవరిని అడిగాడు? ఆదాము ఎక్కడున్నావు? నేను తినొద్దన్న పండు తిన్నవా ఏంటి అంటే, ఇగో నీవు నాతో, నా జీవితం అంతా నాతో ఉండటానికి ఇచ్చిన ఏమే కదా, నీవు నాతో ఉండటానికి ఇచ్చిన ఏమి, నువ్వు చేసిన తప్పు ఏమని ఇచ్చావు నాకు? మంచిదాన్ని నాకు అర్థమైందండి. కాబట్టి ఆ విధంగా ఇచ్చింది, తిన్నాను. ఎవరు తినమన్నారు? నన్ను ఆగవచ్చు కదా కదా. కాబట్టి అలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ దేవుడి దగ్గర తప్పించుకోవడానికి వేరు. మేము లెక్క చెప్పాలి, అందుకనే శ్రద్ధగా చేయాలి. దేవుడు మాకు ఇచ్చిన పని కదా. మనం సత్యదేవుడిని, నిజదేవుడిని, నిత్య దేవుడిని మనం సేవిస్తున్నాం, ఆయన నమ్ముకున్నాం, ఆయన ద్వారా పరిసంబంధమైన ఆశీర్వాదాలు వచ్చినాయి. భూమి మీద కూడా సహాయపడుతున్నాడు కదా. చెప్పేదొకటి చేసేదొకటి ఉండకూడదు. అవునన్నట్టుగా చెప్పి కాదన్నట్టుగా జీవించకూడదు. ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఎక్కడికంటే అక్కడ పరిగెట్టకూడదు. అర్థమైందండి? జాగ్రత్తగా సత్యాన్ని సరిగా నేర్చుకోవాలి. ఓకేనా? అది కాబట్టి ఇక్కడ ఎవరండి? ఈయన పేరు తోల. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? అప్పటి వరకు బాగానే ఉంది కదా. అభిమేలకి ఉన్నంతకాలం ఏమైంది? భయంకరంగా మరణ భయంతో వారు బతికారు. తర్వాత శాంతి సమాధానం లేదు. తర్వాత అతను ఏమైపోయాడంటే చనిపోయాడు. ఎంత మంచివాడైనా ఎవరైనా ఒకరోజు ఏం కావాలి? ఎందుకంటే మరణం అనేది దేవుని యొక్క ఆధీనం. అయితే ఈ జీవితంలో ప్రతి వారు మరణించిన తర్వాత కూడా దేవునికి లెక్క చెప్పాలి. Hebrew 9:27 ఏముందంటే, తీయనవసరం లేదు, మనుషుడు ఒకేసారి మృతి చెందవలనని నియమింపబడెను. ఇట్ ఈస్ అపాయింటెడ్ దట్ మ్యాన్ షుడ్ డై వన్స్. ఎవరీ మ్యాన్ షుడ్ డై వన్స్. ప్రతి మనిషి ఒకసారి చనిపోవాలని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. శరీరానికి చావు, ఆత్మకి చావు లేదు కనుక తీర్పు. ఈ శరీరంతో చేసినవన్నీ దేని మీద పడితే అర్థమవుతుంది. కాబట్టి చచ్చిపోయే వరకు ఎలా ఉండాలి? అభిమేలకి ఎలా ఉండాలా? మంచి వాటిలాగా. సరే, ఆయన అయిపోయింది. తర్వాత 3వ వచనంలో, అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా. ఆయన 23, ఈయనంత మొత్తం ఎంత? 45 సంవత్సరాలు వారికి న్యాయాధిపతులు ఇద్దరు ఉంటూ వచ్చారు. ఇతనికి ఎంతమంది? 30 మంది కుమారులు ఉంటారు. వారు 30 గాడిద పిల్లలకి తిరుగువారు. 30 ఎంతమంది వారు గాడిద పిల్లలు నెక్కి తిరుగువారు. 30 ఊరులు. ఆడపిల్లలు దేని మీద తిరుగుతారు? మనం దేని మీద తిరుగుతాం? పిల్లలు ఏం చేయకూడదు? ఊరికే తిరగకూడదు. అర్థమైందా? ఊరికే తిరగకూడదు. ఆ తిరిగే టైంలో ఏం చేయాలండి? దైవికమైన విషయాలకి చోటు ఇవ్వాలి. వాటిని వాక్యం చదువుకోవడం అట్లా చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత అవి గిలాదు దేశంలో ఉన్నవి యాయీరు చనిపోయి కామానులో పాతి పెట్టాడు. ఈయన ఎక్కువ మంది పిల్లల్ని కన్నాడు. ఖచ్చితంగా భార్యలు కూడా ఎక్కువ మంది ఉంటారు. సరే, కొన్నిసార్లు అట్లా ఈ వివాహ సంబంధాలతో కూడా ఏం చేస్తారు? కుటుంబానికి నష్టం తెచ్చే రీతిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి కూడా ఏమవుతుంది? వాడిని మేనేజ్ చేయలేరు. ఏమవుతుంది? విచ్చలవిడిగా
తిరుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ వద్దాం, 6వ వచనం చదువుదాం. ఇశ్రాయేల్ ఇందాక చదువుకున్నాం కదా, ఏది సామెతలు 11:14 ఏం చదివాం? నాయకులు లేని జనము చెడిపోదురు. నాయకులు లేని జనం ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు 2 నాయకులు చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ ఏమైపోయారు? ఇప్పుడు చెడిపోయారు, ఆత్మీయంగా చెడిపోయారు. మొట్టమొదటి ఆత్మీయంగా చెడిపోవడం అంటే ఏంటి? యెహోవా దేవుని పక్కన పెట్టి, అదే దుష్క్రియ కదా. ఏం చేశారు? బయలుదేవత, అస్తారోతు దేవత. ఒక్క దేవత కాదండి. ఎందుకు ఒక దేవతతో తృప్తి ఉండదు? అన్ని జనులకి ఒక్క దేవత ఎందుకు తృప్తి ఉండదు? ఏ దేవుని నమ్ముకున్నా వాళ్ళకి సమాధానం అర్థమైందండి. అందుకనే మారుస్తూ ఉంటారు. ఈ సమరయ స్త్రీ కూడా ఏం చేసిందంటే, మీకు అందరికీ తెలుసు కాబట్టి, ఆ అపవిత్రమైన జీవితం జీవించింది కదా. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిందో జీవితం ఏమైంది? మారిపోయింది, తృప్తి వచ్చింది కదా. ఇప్పుడు మిగిలిన అన్నింటినీ వదిలేసిందా లేదా? అపవిత్ర జీవితాన్ని వదిలేసిందా లేదా? అప్పుడు వరకు ఏమి లేదు, తృప్తి లేదు. ఇంతమంది ఉండరు, తృప్తి లేదు, జీవితం బాగు. ఎప్పుడైతే యేసుని అంగీకరించిందో అదంతా తుడిచిపోయింది. ఇదే ఏమైందండి ఇప్పుడు. కాబట్టి యేసు ఒక్కడుంటేనే మన పాప క్షమాపణ, ఆత్మశాంతి, మనశ్శాంతి, తర్వాత మనకి రక్షణ, నిరీక్షణ, రక్షణ, ఆనందం, ఇవన్నీ దొరుకుతాయి. ఓకే, భద్రత అనేది ఉంటుంది. ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. నీకు సమస్యలు ఉన్నప్పుడు మీరు రండి, ఇక్కడికి రండి. ఉన్నా లేకపోయినా రండి. ఇతరుల సమస్యల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. చేసినప్పుడు అప్పుడు ఆలకిస్తాడో లేదో మీకు తెలుసు. వచ్చేవారు చేస్తున్నారు, అందరికీ తెలుసు, ఆలకిస్తాడు లేదు. ఇప్పుడు నీ భార్య మేరీ కొరకు కూడా రోజు ప్రార్థన చేయాలి కదా. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? వచ్చేది నేర్చుకోవాలి. ప్రార్థన వచ్చి నేర్చుకోవాలి. సరే, చూసుకో. అట్లా నేను చేసుకుంటున్నా అంటే నాకు తెలియదు నేను ప్రార్థన ఎలా చేస్తున్నారు, దానికి జవాబు వస్తుందో రాదు తెలియదు. ముందే ప్రార్థన చేసే ముందు వాక్యం వినాలి. నా యందు మీరు, మీ అందు నా వాక్యం ఉండి వెళ్ళి మీకు ఏది ఇష్టమో ఇవన్నీ వదిలేస్తే ప్రార్థన చేసేస్తున్నాను. అటువంటి ప్రార్థన కాదు. వాక్యాన్ని విని సరి చేసుకుని విశ్వాసం నుంచి ప్రార్థించి, అవి సరైందా, దేవుడు అంగీకరించే ప్రార్థన లేదనేది నేను చెప్తాను. ఓకే, బైబిల్లో రాసింది ఏ ప్రార్థన అంగీకరిస్తాడు, ఏది అంగీకరించాడు. ఒకవేళ మీకు తెలియకపోతే వాటి విషయం చెప్తాను. కాబట్టి అనవసరమైన వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఓకేనా? నాకు ఈరోజు భోజనం పెట్టు ప్రభు అంటే నేను పడుకుంటాను. భోజనం ఏం చేయాలి? ఉండాలి, కష్టపడి సంపాదించాలి, వండుకోవాలి. అర్థమైంది? లేదా అడుక్కోవాలి. ఏదైనా పనే లేదు. అర్థమైంది? అయితే ప్రభు ఈరోజు నాకు వాక్యం నేర్పించంటే నేర్పిస్తాను. మా అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయమంటే ఇదే దేవుని వాక్యం. అనుదినము ఫ్రెష్గా ఉంటుంది. అదే ఇంట్లో ఫుడ్ అయితే 4-5 బస్తాలు నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కొని పెట్టుకుంటారు. ఇది అట్లా ఒకసారి చదివేశాను సరిపోయిందంటే లేదు. ప్రతిరోజు ఏం చేయాలి? చదివి నూతన పరచబడుతూ రావాలి. ఓకే అండి. అక్కడి నుంచి ఏమైందంటే వీళ్ళు దుష్క్రియ చేయడం మొదలైంది. తర్వాత 7వ వచనంలో యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? అప్పగించాడు. దేవుడు ఇప్పుడు కీ ఎవరి చేతిలో ఉంటుంది? ఎందుకంటే వారిని సరి చేయటానికి, వారిని దేవుడికి రోషం పుట్టించారు. విగ్రహారాధన చేయడం ద్వారా దేవునికి ఏం పుట్టిస్తాం? రోహం. ఇప్పుడు కనపడని విగ్రహం చేస్తాం, విగ్రహారాధన చేస్తాం. అప్పుడు దృశ్యమైనది చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని మందిరం ఉన్నప్పుడు, మీటింగ్ ఉన్నప్పుడు, ఇది ఉన్నప్పుడు, అది ఉన్నప్పుడు వదిలేసిపోయాం. దేనికి పోయాం మనం?
ఏదో ఆడుకోవడానికి వెళ్ళాము, లేకపోతే తిరగటానికి వెళ్ళాము అమీర్పేట, లేకపోతే ఇంక దేనికి వెళ్ళాము, అది విగ్రహం. దేవుని పనుల నుంచి దూరపరిచేది ఏంటది? ప్రతిదీ అది అదృశ్యమైన విగ్రహం. ఆ విగ్రహాల్ని పక్కన పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది? దేవునికి రోషం వస్తుంది. రోషం వస్తే ఏమవుతుంది? ఫిలిస్తీయుడు. మన ఫిలిస్తీయుడు ఎవడు? ఇప్పుడు సాతాను. వాడు అదృశ్య శక్తి, మనల్ని అటాక్ చేస్తాడు. ఓకేనా? అలా చోటు ఇవ్వకుండా చూడాలి. ఇప్పుడు 10వ వచనం చూడండి. ఇప్పుడు వీరికి ఏమొచ్చిందండి? పశ్చాత్తాపం. ఎప్పుడు వచ్చింది పశ్చాత్తాపం? ఎప్పుడైతే ఫిలిస్తీయులు అమ్మోనీయులు వారి మీదకి వచ్చారో, ఎప్పుడైతే శిక్ష వచ్చిందో అప్పుడు ఎవరు కావాలి? మరి ఎందుకు? వాళ్ళకే పూజ చేసుకోవచ్చు కదా, ఆ దేవతలు పూజ చేసుకోవచ్చు. వట్టి దేవతలని ఎందుకు వెళ్తారు? ఇవన్నీ అదంతా పనికిరాందని తెలుసు, దాని వైపు వెళ్తాం. ఆయన సొలొమోను ఏమని చెప్పాడు? వ్యర్థం వ్యర్థం. మళ్ళీ దాని వైపు ఎందుకు వెళ్తాం? ఆయన అట్లా వెళ్ళాడు, వ్యర్థం వ్యర్థం అని చెప్పాడు, అన్ని అవే చేశాడు. ఎవరు? సొలొమోను. అయితే ఆయన చేసి చెడిపోయాడు, మనకి అవసరం లేదు. అయితే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఓకే, దాన్ని పాటించేవారుగా. ఇప్పుడు బుద్ధి వచ్చిందా లేదా? మనం కూడా పొరపాట్లు చేస్తాం. వాక్యం వినమంటుంది. దేవుని మందిరానికి రాకపోతే ఏమంటారు? వాక్యం కదా. వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి? సరి చేసుకో, పశ్చాత్తాపం. అయితే వీళ్ళ పశ్చాత్తాపం కరెక్టో కాదని దేవుడు కొద్దిగా చూస్తాడు. చూసిన తర్వాత 11వ వచనంలో, యెహోవా ఐగుప్తుల వశంలో నుండి చూసారా? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. మీకు అంతకు ముందే బుద్ధి రావాలి. ఎక్కడ? ఐగుప్తీయుల నుంచి, అమ్మోనీయుల నుంచి, మాయోబీయుల నుంచి, ఎంతమంది నుంచి విడిపించాను కదా నేను. అయితే మళ్ళీ దేనికి వెళ్ళారు మీరు? వాళ్ళని ఏమంటారండి? పదే పదే చేస్తే ఏమంటారు వాళ్ళని? చెప్పమ్మ, ఏమంటారు? కుక్క. కుక్క తనవా ఏం చేస్తుంది? దొరికిన ముక్కలన్నీ చూస్తుంది. ముక్కలు కాదు, బొక్కలు. బొక్కలు అంటే ఎముకలు కదా. అది ఆల్రెడీ మనం సపరించి బయటపడేసాం, దాంట్లో ఏమీ లేదు కదా. దాన్ని సపరించి దీంట్లో ఏం లేదని ఊసేస్తుంది. తిరిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకుంటుంది. అంతకుముందు ఏమైనా ఉందా దాంట్లో? ఇదే. మనం కూడా అలాంటి పనులు చేయాలి. కడగబడిన పని ఏం చేస్తుంది? తిరిగి వదిలేస్తే. అందుకని ఎప్పుడు సహవాసం. యేసుప్రభు కడిగాడు, సహవాసం నుండి వాక్యం ద్వారా కడుక్కుంటూ ఉండాలి. లేకపోతే ఎక్కడ పోతాం మనం? ఆ బురదలో అలవాట లేదు. వేరే మంచోడు. కాబట్టి ఇప్పుడు అయితే మీరు నన్ను విసర్జించారు కదా, అన్ని దేవతలు పూజించారు కనుక ఇక మిమ్మల్ని ఏం చేయను, అంతే. కాబట్టి 14 రోజు పోయి మీరు కోరుకున్న దేవతలు మొరపెట్టుకొనడి. చూసారండి ఎందుకు ఇట్లా అంటున్నాడు? నేను ఈసారి విడిపించిన మీరు మళ్ళీ రేపు అదే చేస్తారు. మీ కొరకు నాయకులు నియమించానే, వారు మంచిగా మిమ్మల్ని ఏడుతూ వచ్చారే, నాకు ప్రార్థన చేస్తూ మధ్యవర్తులుగా ఉండి నడిపించారే. అప్పుడు క్షేమంగా ఉన్నారు కదా 45 సంవత్సరాలు. ఇప్పుడు ఏమైంది మళ్ళీ? అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా దేని కింద ఉండాలి? మనం నాయకత్వంలో ఉండాలి, సంఘ ఆధీనంలో ఉండాలి. అందుకనే చిన్నదైతే ఏంటంటే మీ అందరినీ కాయటానికి ఏమేమి నేర్చుకుంటున్నారు, ఎలాగో మీ ఆత్మీయ స్థితి తెలుస్తుంది. అది పెద్దది అనుకోండి కదా, తెలియదు. అది పెద్ద దాంట్లో అయినా ఎక్కువ మంది అంటారు. ఈ మధ్యన అక్కడ ఎప్పటి నుంచి వెళ్తున్నారు, ఇక్కడ వస్తున్నారు, అసలు రక్షణ లేదు. ఇంతవరకు బైబిల్ చదవలేదు, బైబిల్ చదవటం రాదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాడు మళ్ళీ ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళకి ఇవన్నీ చెప్పవలసి వస్తుంది కదండి. జాగ్రత్తగా. ఓకే. తర్వాత అప్పుడు ఇశ్రాయేలీయులు
నేను పాపం చేసి ఉమ్, దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయండి. ఉమ్. దయచేసి మీరు మమ్మల్ని రక్షించమని చెప్పి చూసారా, మేము ఇప్పుడు ఏం చేసామంటే వీళ్ళు కూడా నిజంగానే వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు చెప్తారు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, సరే శిక్షిస్తావా శిక్షించు నువ్వు అన్నట్టుగా, కానీ మమ్మల్ని క్షమించు. అయితే ఏం చేశాడండి దేవుడు? యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఉమ్. ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహింపలేక అబ్బా, చూశారండి. ఎప్పుడు ఎప్పుడు చేశాడు? ఎప్పుడైతే వారు విగ్రహాన్ని తీసి ఏం చేశారు, అప్పుడు దేవుణ్ణి క్షమించి వాడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే మన అవిధేయతనంతటిని తీసి పక్కన పాడేస్తాం, అప్పుడేం చేస్తాడు? మనం ఏం చేస్తాం సామాన్యంగా? ప్రభు నన్ను క్షమించు, రాలేదు, నేను నేర్చుకోలేదు అంటాం. దేవుడు ఎన్నుడు, క్షమించు. ఎప్పుడైతే ప్రభు ఇంకోసారి నేను అట్లా చెయ్యను, ఇక్కడి నుంచి విధేయత చూపిస్తాను అని విధేయత చూపించాను కదా. చూపించినప్పుడు అప్పుడు క్షమించి నిన్ను నడిపించి నిన్ను తిరిగి ఆశీర్వాదంతో నింపుతాడు. ఓకేనా, అర్థమైందా? కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం.